Welcome to my channel. BSc degree first sem advanced in mathematical, physical and chemical sciences లో straight lines అనే చాప్టర్ అయితే చూడండి. స్ట్రైట్ లైన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మా 2 పాయింట్స్ నుంచి మీకు లైన్ అయితే ఫామ్ అయింది. ఎలా ఒకసారి చూడండి. x యాక్సిస్లో సపోజ్ x యాక్సిస్ 1 y యాక్సిస్ 2 అనే పాయింట్ తీసుకున్నాను. అదే y యాక్సిస్లో y యాక్సిస్లో 3 x యాక్సిస్లో 2 అనే పాయింట్ అయితే తీసుకున్నాను. ఈ 2 పాయింట్స్ మధ్య స్ట్రైట్ లైన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఫస్ట్ స్లోప్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. 2 పాయింట్ల నుంచి స్ట్రైట్ లైన్ అయితే ఫామ్ అయింది. ఈ స్ట్రైట్ లైన్ మీరు కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు స్లోప్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్ చెప్తున్నాను. స్లోప్ ఫార్ములా, స్లోప్ని m తో డినోట్ చేయాలి. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అదే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ అన్నా స్ట్రైట్ లైన్ ఫామ్ అన్నా రెండు ఒకటే. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు మీరు స్ట్రైట్ లైన్ మాట ఎత్తాలి. ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉందంటే సపోజ్ x కోఎఫిషియంట్ ఉండాలి, y కోఎఫిషియంట్ ఉండాలి, కాన్స్టెంట్ కూడా ఉండాలి. సపోజ్ ఇప్పుడు x+2 ఇచ్చాడు. కాదా సార్ ఇది స్ట్రైట్ లైన్ కాదా? అవునా, 100% ఇది స్ట్రైట్ లైన్ చెప్పాలి. ఎందుకు? ఇక్కడ y కోఎఫిషియంట్ 0. ఒకవేళ x+y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు, ఇది కూడా స్ట్రైట్ లైన్ ఏమ్మా. ఎందుకు? ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి మీరు 0 తీసుకొని స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ అయితే మీరు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్. ఇదే నేను ఫస్ట్ చేసే కాన్సెప్ట్. అయితే ప్రాబ్లంలో ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాడు. ఇదే స్ట్రైట్ లైన్ నుంచి ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా కనుక్కోవాలి అంటే మీకు చూడండి, ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నప్పుడు ax ప్లస్ by ప్లస్ సి ఇటు సైడ్కి పోతేమా అది మైనస్ సి అయితే అయింది. ఇక్కడ మీరు మైనస్ సితో డివైడ్ చేసుకోండి నీట్గా. ఎందుకు? అది ఇంటర్సెప్ట్ ఫామ్లో మనం సెట్ చేయాలి. ఎప్పుడైతే ఇంటర్సెప్ట్ ఫామ్ ప్రాబ్లంలో మీకు కనపడుతుందోమా, ఇంటర్సెప్ట్ ఫామ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఇంటర్మీడియట్లో కానీ. చూడండి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మైనస్ సి క్యాన్సిల్ పోతే ఎక్స్ బై ఏ కిందికి పడిందంటే మైనస్ సి బై ఏ ప్లస్ వై బై మైనస్ సి బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఒకసారి మీరు చూడండి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మీరు ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏం చెప్తారు? మైనస్ సి బై ఏ. వై ఇంటర్సెప్ట్ అంటే మైనస్ సి బై ఏ. ఎక్స్ ఇంటర్సెప్ట్ అని రాయాలి. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇంటర్సెప్ట్ ఫామ్లో మాత్రం మీకు మైనస్ సి బై ఏ, వై ఇంటర్సెప్ట్ ఫామ్ వరకు మైనస్ సి బై బి. ఇది సెకండ్ కాన్సెప్ట్గా నేర్చుకోండి. థర్డ్ కాన్సెప్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ కాన్సెప్ట్లో మీరు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ గురించి నేర్చుకుంటారు. ఏంది ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ బేసిక్ కాన్సెప్ట్ బాగుంటేనే మీరు ప్రాబ్లమ్స్ అయితే బాగా చేయగలరు. చూడండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే నేను ఇప్పుడే చెప్తున్నాను. ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏఎక్స్ చూడండి బీవై ఈజ్ ఈక్వల్ టు
ఈ ప్లస్ ఏఎక్స్ ఇటు సైడ్కి పోతే మైనస్ ఏఎక్స్ ప్లస్ ఇటు సైడ్కి పోతే మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి ఆఫ్ ఎక్స్ మైనస్ సి బై బి. 100% వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటే అది ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఎం అంటే ఏం రాసుకోవచ్చుమా మైనస్ ఏ బై బి, సి అంటే ఎంత మైనస్ సి బై బి. అదే ప్రాబ్లంలో అదే ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి నార్మల్ ఫామ్ కనుక్కోమన్నాడు అనుకోండి. నార్మల్ ఫామ్ ఎలా కనుక్కోవాలి చూడండి. ప్రాబ్లము నార్మల్ ఫామ్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోండి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ప్రాబ్లంలో ఇస్తాడు. మీరు ఫస్ట్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఇటు సైడ్కి పోతే మైనస్ సి ఆరు కనుక్కోండి. మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే ఏ స్క్వేర్, బి అంటే బి స్క్వేర్. డివైడ్ చేయండి ఆర్ని. ఈక్వేషన్ నెంబర్తో 1తో డివైడ్ చేయండి మా. ఏఎక్స్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బీవై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ బై రూట్ ఆఫ్ చూడండి. ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పీ ఫామ్లో ఉండాలి. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పీ ఫామ్లో ఉంటే అది నార్మల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు కాస్ ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేయండి మా. ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సైన్ ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేయండి. బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. పీని ఫైండ్ అవుట్ చేయండి. పి కంపేర్ చేయండి, ఫైండ్ అవుట్ చేయడం కాదు, సారీ అమ్మా. మైనస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇంటర్మీడియట్లో మీరు ఇవన్నీ చదువుకుంటారు, మళ్ళీ మీకు ఇవన్నీ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ అంటాడు. ప్రాబ్లంలో ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ బట్టి చెప్తున్నాను. పర్పెండిక్యులర్ అది నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ P ఆఫ్ x1 y1. ఏదో ఒక పాయింట్ ఇచ్చాడు అనుకోండి, 2, 3 లేదా 1, ఆన్లైన్ ఎంత ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్తే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే మీకు ప్రాబ్లంలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అన్నాడు అనుకోండి మా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీద మీరు ప్రాబ్లమ్స్ అయితే చేయాలి. ఆరిజిన్ అంటే 0, 0. ఆన్ ది లైన్ ఏమి ఇచ్చాడు, ఏదో ఒక స్ట్రైట్ లైన్ ఏ కోఎఫిషియంట్ బి కోఎఫిషియంట్ మారుస్తాడు మా కాన్స్టెంట్ వాల్యూస్. ఫార్ములా ఇదే. ఏంది ఫార్ములా? మోడ్ ఆఫ్
ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అయితే ప్రాబ్లంలో x1 y1 ఇచ్చాడు. చూడండి, మోడ్ ఆఫ్ x1 అంటే 0 ప్లస్ b ఇంటూ y1 అంటే 0, c అంటే c అంటే cనే ఉంది బై రూట్ ఆఫ్ a అంటే a ఉంది b అంటే b ఉంది. ఏంటి ఫార్ములా? మోడ్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇట్లా మీరు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఫార్ములాస్ని మీరు నేర్చుకోవాలి. అదే మీకు నెక్స్ట్ కాన్సెప్ట్గా డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అంటాడు. సపోజ్ డిస్టెన్స్ బిట్వీన్, ముందు మీకు ప్యారలల్ లైన్స్ తెలియాలి. ప్యారలల్ లైన్స్ అంటే ax ప్లస్ by ప్లస్ c1, సెకండ్ లైన్ ax ప్లస్ by ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ కోఎఫిషియంట్ సేమ్గా ఉండాలి, వై కోఎఫిషియంట్ సేమ్గా ఉండాలి. ఇలా ఉంటే అవి ప్యారలల్ లైన్స్ అంటారు. ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా మోడ్ ఆఫ్ c2 మైనస్ c1 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, లేదా మోడ్ ఆఫ్ c1 మైనస్ c2. మోడల్లో మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి కదమ్మా. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే ప్రాబ్లంలో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది, ఒక పాయింట్ ఇచ్చి ప్యారలల్ టు ది లైన్ అంటాడు. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి, సపోజ్ x1 y1 పాయింట్ అయితే ఇచ్చాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ ప్యారలల్ టు ది లైన్ అంటాడు. ప్రాబ్లంలో ప్యారలల్ టు ది లైన్ ఎప్పుడైతే ఈ ఫామ్లో ప్రాబ్లం కనపడుతుందో మీరు వెంటనే చేయాల్సింది ax ప్లస్ by ప్లస్ cని సమ్ కాన్స్టెంట్ అయితే చేసుకోవాలి. ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. k వచ్చేస్తుందమ్మా, kని మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు లైన్ వచ్చేస్తుంది మీకు. అది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్ అంటాడు. అంటే పర్పెండిక్యులర్, ప్రాబ్లంలో ఎప్పుడైతే పర్పెండిక్యులర్ లైన్ మీకు కనపడిందో, పర్పెండిక్యులర్ లైన్, మీరు ax ప్లస్ by ప్లస్ cని bx మైనస్ ay ప్లస్ k పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. k వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయమ్మా. నేను ఇవన్నీ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీకు ఎంత అవసరమో చాలా ఉన్నాయి. ఇంకా 2 lines ఆర్ పర్పెండిక్యులర్ అంటే 2 lines ఆర్ ప్యారలల్. 2 lines మీకు ప్యారలల్ వచ్చాయంటే కండిషన్ a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2. 2 lines ఆర్ పర్పెండిక్యులర్ a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ టు 0. లేదా స్లోపులో తీసుకున్నారనుకోండి m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1, m1 ఈజ్ ఈక్వల్ టు m2. అదేవిధంగా మీకు ప్రాబ్లంలో పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే 2 lines సాల్వ్ చేసి ఆ పాయింట్ని కనుక్కుంటే చాలు, దాన్ని పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు. మీకు ప్రాబ్లంలో కాన్కరెంట్ లైన్స్ అంటారు. 3 lines ఇచ్చి కాన్కరెంట్ అన్నప్పుడు, ప్రాబ్లంలో కాన్కరెంట్ అన్నప్పుడు మీరు 2 lines సాల్వ్ చేసి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని థర్డ్ లైన్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే కాన్కరెంట్ అంటే మీనింగ్ ఏంటి థర్డ్ లైన్లో మీరు పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే 100% 0 అయితే వస్తే దాన్ని కాన్కరెంట్ లైన్స్ అని మీరు ఇంటర్మీడియట్లో చదివి ఉంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమిచ్చాడు, మనం ఏం కనుక్కుంటున్నాం ఫస్ట్ మీకు తెలియాలి. చూడండి, ఫస్ట్ ప్రాబ్లము
ఈరోజు మీకు బేసిక్ కాన్సెప్ట్ మాత్రమే చెప్పాను. మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు స్ట్రైట్ లైన్స్ మొత్తం చాప్టర్ని మీకు కంప్లీట్ అయితే చేసి మీకు అందిస్తాను. ఇంతటితో అడ్వాన్సెస్ ఇన్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ యూనిట్ 1 చాప్టర్ని సంపూర్ణంగా పూర్తయినట్టు అవుతుందిమా. చూడండి ఒకసారి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ప్రాబ్లంలో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది straight line passing through 2 points ఇచ్చాడు. స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. 0,1 3,-4 ఇదా ఇచ్చాడు ప్రాబ్లంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ మీరు స్లోప్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. గివెన్ అయితే రాసుకోండి. గివెన్ ఏమి ఇచ్చాడు? గివెన్ పాయింట్స్ ఏ పాయింట్గా తీసుకోండి మా. 0,1 బి పాయింట్ 3,-4. స్లోప్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఏంది ఫార్ములా? స్లోప్ ఫార్ములా m = y2 - y1 / x2 - x1. ప్రాబ్లం దీన్ని x1 y1 తీసుకోండి, x2 y2 అయితే తీసుకోండి మా. y2 - y1 అంటే -4 - 1, x2 - x1 అంటే 3 - 0 -5/3. ఏం కనుక్కున్నా నేను? m కనుక్కున్నాను. అదే మీకు ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ కావాలి. ఎందుకు? స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి కదా. y - y1 = m × x - x1. చూడండి మా ప్రాబ్లము m తెలిసిపోయింది. పాయింట్ ఏదో ఒక పాయింట్ తీసుకోండి. నేను ఏ పాయింట్ అయితే తీసుకుంటున్నాను? 0,1. దీన్ని మీరు x1 y1 అయితే తీసుకోండి. m తెలిసిపోయింది, 5 - 5/3 అని. y - 1 = m - 5/3 of x - 0. 3y - 3 = -5x. 3y - 3 -5x ఇటు సైడ్కి వస్తే +5x అయితే అయింది. టోటల్గా ఆన్సర్ 5x + 3y - 3 = 0. ఇది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్. ఇంతటితో ఫస్ట్ క్లాస్ అయితే ముగిస్తున్నాను. సెకండ్ క్లాస్ నుంచి మీకు నీట్గా కంప్లీట్ చాప్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు కాన్సెప్ట్లో, మా స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.